ఈరోజు యానిమేషన్స్ గురించి ఇంకా కొన్ని టాపిక్స్ డిస్కస్ చేద్దాం. ఓకే. ఓకే. ఆన్ చేశాను. ఓకే. మనం ఇక్కడ యానిమేషన్ నేమ్ యూజ్ చేసాం. యానిమేషన్ డ్యూరేషన్ అంటే ఎన్ని సెకండ్స్ అనేది సెట్ చేసుకున్నాం. అండ్ డిలే అనేది యూజ్ చేసాం. ఇటరేషన్ కౌంట్ అంటే ఎన్ని సార్లు రావాలి అనేది మనము చూద్దాం. అండ్ డైరెక్షన్ అండ్ టైమింగ్ ఫంక్షన్ అంటే ఈజ్ ఇట్లాంటివి అవి. అండ్ ఫిల్ మోడ్ అంటే దాని యానిమేషన్‌కి ఏ ఫిల్ అవ్వాలనేది. షార్ట్‌కట్ మెథడ్ యానిమేషన్. ఇక ఈ యానిమేషన్స్ అన్నీ ఎక్కడ రాస్తామంటే కీ ఫ్రేమ్స్. ఎట్ కీ ఫ్రేమ్. ఎట్ కీ కీ ఫ్రేమ్స్‌లో దాని రూల్స్ అన్నీ మనం రాసుకుంటాం. దానికి సంబంధించి మనము ఈ కీ ఫ్రేమ్స్‌లో యానిమేషన్ సంబంధించి అంటే యానిమేషన్ నేమ్ ఇచ్చాం గదా! ఇక యానిమేషన్ సంబంధించిన అంటే ఇక్కడ మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే, మీరు దేనికైతే యానిమేషన్ అంటే ఏ ఎలిమెంట్‌కైతే స్టైల్స్ యానిమేషన్ సంబంధించిన కోడ్ రాయాలనుకుంటున్నారో, దాంట్లోనే యానిమేషన్ నేమ్ గాని, రిమైనింగ్ యానిమేషన్ సెట్టింగ్స్ అన్నీ గూడా అక్కడ రాసుకోవాలి. ఒక్కోదానికి ఒక్కోటి సెపరేట్ రాసుకోవాల్సిందే. అండ్ కీ ఫ్రేమ్స్ అని చెప్పి యానిమేషన్ నేమ్ సెట్ చేస్తాం గదా! మనకి దీంట్లో ఈ యానిమేషన్ నేమ్ అంటే దేనికైతే నువ్వు యానిమేషన్ సెట్ చేయాలనుకున్నావో, దానికి దానికి సంబంధించిన నేమ్ ఇక్కడ యూజ్ చేసి ఇక్కడ మనం యానిమేషన్ రాసుకుంటాం. ఇక్కడ యానిమేషన్ రాసుకునేటప్పుడు నువ్వు ఏ స్టైల్స్ అయినా రాసుకోవచ్చు. బట్ ఇక్కడ ఆ స్టైల్ చేంజెస్ స్టైలే కాదు ఏదైనా ఎనీథింగ్ ఫ్రమ్ టు ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్‌కి మారాలి అనేది నువ్వు సెట్ చేసుకుంటావు. ఇక్కడ మనం ఇంకా కొన్ని దానికి సంబంధించిన సెట్టింగ్స్ చూద్దాం ఈరోజు యానిమేషన్‌కి సంబంధించినవి. హ్మ్. ఓకే. క్లాస్ 17 ఓకే. షేప్స్ ఇవన్నీ తీసేసాను నేను. దీంట్లో ఫస్ట్ ఒక ఫోల్డర్ ఒక ఒక ఫైల్ క్రియేట్ చేద్దాం. న్యూ ఫైల్ లేదంటే ఎగ్జిస్టింగ్ ఫైల్స్ ఏమైనా ఉన్నాయో చూద్దాం. 17 అనేది ఏంటో చూద్దాం. 17 కార్డ్ ఉంది. ఓకే. దీన్ని యూజ్ చేద్దాం మనం. ఓపెన్ విత్ లైవ్ సర్వర్. యాహ్! మనం దీన్ని యూజ్ చేద్దాం. హుహుహుహుహు. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుందాం. కాపీ పేస్ట్ పేస్ట్ ఒక్క నిమిషం. గుడ్ ఆఫ్టర్‌నూన్ మేడం. మేడం గుడ్ ఆఫ్టర్‌నూన్. Good afternoon, Mr. Venkatram Reddy. యెస్ Good మేడం. afternoon. Carry on, Mr. Venkatram. ఓకే మేడం. థాంక్ యూ. ఓకే. నేను ఫైల్ తీస్తున్నాను. 18 అనే ఫైల్.
దీనికి సంబంధించిన స్టైల్స్ అన్ని యానిమ్ అండ్ కార్డ్స్లో ఉన్నాయి కాబట్టి యానిమ్ని ఒకసారి మళ్ళీ ఓపెన్ చేసుకుంటున్నాను. యానిమ్ ఆల్రెడీ మనకి ఉంది కాబట్టి ఆ ఫైల్ దాన్ని తీసుకుందాం. దాంట్లో మనం కింద రాసుకుందాం, ప్రాబ్లం లేదు. కార్డ్ సంబంధించిన దీంట్లో ఉన్నాయి. ఓకే, దీన్ని మనం లైవ్ సర్వర్లో ఓపెన్ చేద్దాం 18 ఫైల్ని. గుడ్, మనం ఇట్లా ఇది ఒక్కటి సెట్ చేసుకున్నాం మనం. కానీ ఇంకా మనం వేరే సెట్టింగ్స్ సెట్ చేసుకోవచ్చు. దీని ఏం చేద్దామంటే కొంచెం మనకి అనుకూలంగా ఉండటం కోసం స్క్రీన్ సెంటర్లోకి దీన్ని సెట్ చేసుకొని అండ్ కొంచెం చిన్న చేద్దాం, దీన్ని స్కేల్ కూడా తగ్గిద్దాం. యానిమేషన్లో దీనికోసం సంబంధించిన కొన్ని స్టైల్స్ ఇద్దాం. సెట్టింగ్స్, ఈ రొటేట్ 3D ఉందా దానికి? స్కేలింగ్ మెన్షన్ ట్రాన్సిషన్లో ఈ ట్రాన్స్ఫార్మ్ సెట్టింగ్స్ రెండు అప్లై అవ్వట్లేదు అట్టుంది. దీనికి ఓపెన్ చేద్దాం. ఈ స్కేలింగ్ సెట్టింగ్సే మామూలుగా ఉన్నప్పుడు ఒక రకంగా ఇద్దాం. ఇది ఇట్లా ఉంది కదా, మనం తగ్గిద్దాం దీన్ని 0.7 ఇద్దాం. చూద్దాం, అంటే మౌస్ ఓవర్ చేయకముందు ఒక సెట్టింగ్స్, మౌస్ ఓవర్ చేసిన తర్వాత ఒక సెట్టింగ్స్. యాస్, ఓకే గుడ్, అలా ఉండేవండి. అండ్ దీని టాప్ మార్జిన్ ఎందుకో అంత ఎక్కువ ఉంది. టాప్ మార్జిన్ మనకు అట్లా ఉంది కాబట్టి టాప్ పొజిషన్ ఫిక్స్ చేసాం కదా, పొజిషన్ ఫిక్స్ చేసాం. టాపే కాకుండా లెఫ్ట్ కూడా పొజిషన్ సెట్ చేద్దాం. లెఫ్ట్ ఒక 35%లో లెఫ్ట్ సెట్ చేద్దాం. టాప్ వచ్చేసి మరి ఎక్కువ అనిపిస్తుంది నాకు, అందుకని ఒక 20 పిక్సెల్స్ టాప్లో సెట్ చేద్దాం. యా, ఇక్కడికి వచ్చింది. ఇలా మనకి కరెక్ట్గా ఉంది. ఎక్కువ జూమింగ్ ఉంది, కారణం ఏంటంటే స్కేల్ ఎక్కువ ఉంది కాబట్టి. నేను దీన్ని చేస్తున్నానంటే 0.8 స్కేలింగ్ పెడుతున్నాను మౌస్ ఓవర్లో. 0.8 స్కేలింగ్ పెడుతున్నాను, మరీ పెద్దది కాకుండా. అంటే ఒరిజినల్ పిక్చర్ని మనము ఈ ఫైల్లో ఒరిజినల్ దాన్ని ఈ ఫైల్లో కొంచెం తగ్గించుకున్నాము అంతే. ఓకే గుడ్, ఇలా ఉంది. మనం ఇక్కడ యానిమేషన్స్ రాసుకోవాలనుకుంటున్నాం కదా, దీంట్లో యానిమేషన్ అని చెప్పేసి యానిమేషన్ ఒక నేమ్ ఇస్తున్నాను. మై కార్డ్ అని యానిమేషన్ నేమ్ పెట్టాను. దానికి ఒక 2 సెకండ్ లేదంటే 1 సెకండ్ టైం. ఓకే, యానిమేషన్కి నేను 2 సెకండ్స్ టైం పెట్టాను. యానిమేషన్ నేమ్, యానిమేషన్ డ్యూరేషన్ పెట్టాను. డిలే కానీ అలాంటి ఏమి నేను సెట్ చేయలేదు ఇంకా. అండ్ ఇక్కడ కీ ఫ్రేమ్ సెట్టింగ్స్ రాసుకుంటున్నాను నేను. ఎట్ కీ ఫ్రేమ్స్ అని చెప్పేసి అక్కడ మై అండర్స్కోర్ కార్డ్ అనేది యానిమేషన్ నేమ్ తీసుకోవాలి. దీంట్లో ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఫ్రమ్ అని చెప్పి ఒక సెట్టింగ్ ఇస్తున్నాను. దీంట్లో ఎన్ని స్టైల్స్ అని రాసుకోవచ్చు. అండ్ 2 తీసుకుంటున్నాను, అంటే ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మారుతుంది అనమాట. ఫ్రమ్ 2 అంటే ఆ పొజిషన్ నుంచి ఓకే, ఆ పొజిషన్ నుంచి ఈ పొజిషన్కి మారుతుంది అనమాట. ఇక్కడ నేను ఏం రాస్తానంటే ఇక్కడ పొజిషన్స్ దానికి సంబంధించిన ఆ స్టైల్కి సంబంధించినవి. బోర్డర్ వచ్చేసి 1 పిక్సెల్ సాలిడ్
కలర్ రెడ్ ఇలా సెట్ చేస్తున్నాను. ఆ పొజిషన్ నుంచి నాకు ఇక్కడ సేమ్ సెట్టింగ్స్ నేను దీనికి బార్డర్ ఏం చేస్తున్నానంటే ఒక 5 పిక్సెల్ బార్డర్ పెడుతున్నాను సాలిడ్. అండ్ ఈ కలర్ కూడా మనం మార్చుకోవచ్చు అనమాట అట్ ద సేమ్ టైం. కలర్ని కూడా రెడ్ కాకుండా వేరే కలర్ పెట్టుకోవచ్చు. మన ఇష్టం అది. ఇలా సేవ్ చేశాను. ఒకసారి చూడండి. ఇలా వచ్చి ఇలా పోతుంది కదా. మనం రిఫ్రెష్ కొట్టేటప్పుడు వస్తుంది. అలా కాదు మనకు కావాల్సింది. మనము కంటిన్యూ కావాలి. అందుకని యానిమేషన్ ఇటరేషన్ కౌంట్లో ఇన్ఫినిటీ అని పెడుతున్నాను నేను. ఇన్ఫినిటీ అంటే కంటిన్యూ వస్తానే ఉండాలన్నమాట. కంటిన్యూగా మారుతూనే ఉండాలి. కానీ ఇది సైజ్ కొంచెం పెరుగుతుంది. దానికి కారణం ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఇక్కడ దీనికి బాక్స్ సీజింగ్ ఒక్క నిమిషం. ఓకే. బాక్స్ సీజింగ్ సెట్టింగ్స్ పెట్టి ట్రై చేసి చూద్దాం. బాక్స్ సీజింగ్ బార్డర్ బాక్స్. యా ఇప్పుడు చూడండి. మనకి కంటెంట్ అంటే బాక్స్ పెద్దదవ్వట్లేదు. అండ్ ఇది కూడా స్పీడ్ అయిపోయినట్టుంది. యానిమేషన్ మనం 1 సెకండ్ పెట్టాం. స్పీడ్ అయిపోయినట్టుంది. ఒక 2 సెకండ్స్ పెడదాం. మనకి కొంచెం స్లో అయింది. ఓకే. ఇక్కడ మనం ఏం చేద్దామంటే బార్డర్స్ మనం పెట్టిన సెట్టింగ్స్ ఫ్రమ్ టు బార్డర్స్లో ఇంకొంచెం మీకు ఎఫెక్టివ్గా కనపడటం కోసం నేను దీనికి ఒక 10 పిక్సెల్ పెడుతున్నాను. 10 పిక్సెల్ సెట్ చేశాను. ఇప్పుడు ఇంకొంచెం మీకు డిఫరెన్స్ క్లియర్గా కనిపించే అవకాశం ఉంది. ఇట్లా డిఫరెంట్గా. ఇప్పుడు మీకు ఒక చిన్న ప్రాబ్లం ఒకటి చెప్తాను మీకు. ఓకే, ఇట్లా మారుతుంటుంది, నో డౌట్. అదేం ప్రాబ్లం కాదు. కానీ కావాలంటే మనము సైజ్ ఇది పిక్సెల్స్ కాకుండా విడబ్ల్యూ అని పెడితే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఈ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అది కాదు, ఇలాంటి టైంలో ఓవర్ఫ్లో అయితే అంటే దానికి అది చేయాలి అంటే నేను ఇక్కడ బార్డర్ వచ్చేసి ఒక 30 పిక్సెల్ బార్డర్ పెడుతున్నా.
30 పిక్సెల్ బార్డర్ పెడుతున్నాను. ఓకే. దాని కిందకెళ్తుంది. అంటే మనం బై డిఫాల్ట్ సెట్టింగ్స్ పెట్టినట్టున్నాం. కార్డ్‌కి ఏంటంటే ఓవర్‌ఫ్లో సెట్టింగ్స్ పెట్టినట్టున్నాం మనం. అందుకే మనకి ఇట్లా అవుతుంది. అండ్ వన్ మోర్ థింగ్ ఇది చూడండి టక్ టక్ కొట్టుకుంటుంది. టక్ టక్ కొట్టుకుంటుంది చూడండి. టక్ 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 అని కొట్టుకుంటుంది. యానిమేషన్ అలా స్మూత్‌గా లేదు. యానిమేషన్ మనకి స్మూత్‌గా లేదు. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే అంటే ఆ మూవ్‌మెంట్ ఆ యానిమేషన్ అనేది స్మూత్‌గా లేదనమాట. దాని గురించి నేనేం చేస్తున్నానంటే హ్మ్. ఈ యానిమేషన్ సెట్టింగ్స్ యానిమేషన్ డైరెక్షన్ సెట్ చేస్తున్నాను. రివర్స్ డైరెక్షన్ పెట్టాననుకో అది మళ్ళా రివర్స్‌లో వస్తుంటదనమాట. అంతే పెద్దేం ఉండదు. ఆల్టర్‌నేట్ అని పెట్టాలి. ఏంటి? ఆల్టర్‌నేట్ అంటే ముందు నుంచి వెనక్కి, వెనక నుంచి ముందుకి రాండమ్‌గా చేస్తూ ఉంటుందనమాట. ఇప్పుడు చూడండి. ఇట్లా ఆల్టర్‌నేట్ సెట్టింగ్స్ అనమాట. ఓకే. దాంతో పాటు నేను ఇంకోటి కూడా సెట్ చేయాలనుకుంటున్నా లైట్‌గా. ఏంటంటే ఇక్కడ బోర్డర్ రేడియస్ వచ్చేసి 6 పిక్సెల్స్ నుంచి బోర్డర్ రేడియస్ 6 పిక్సెల్స్ నుంచి ఒక 20 పిక్సెల్‌కి మారాలి అనుకుంటున్నాను. బార్డర్ రేడియస్ కూడా మారుతుంది చూడండి. ఇంకా సరిపోలేదు. 50 పిక్సెల్. కొంచెం డిఫరెంట్‌గా అంతే అలా. అంటే నేను ఇలా మీకు ఇలాంటియన్నీ చేయొచ్చు అని చెప్తున్నాను. అంతేగాని మనం ఇప్పుడు చేసిన యానిమేషన్ యూజ్ చేసుకోమని కాదు చెప్తుంది. ఇది బాగుందని కాదు, యూజ్ చేసుకోమని కాదు. ఇలా ఏదైనా మనం సెట్ చేయొచ్చు. అండ్ దీనికి ఇంకొకటి బాక్స్ షేడింగ్, బాక్స్ షాడో వచ్చేసి 0, 4 పిక్సెల్, 8 పిక్సెల్, 0 RGBA 0, 0,2 నుంచి ఒక 16 పిక్సెల్,
ఇట్లా షాడోస్‌లో గూడా ఏదైనా డిఫరెన్స్ తీసుకురావచ్చు. ఇదంతా ఏందంటే టైం పడుతుంది. ఒక్క నిమిషం ఉండు. ఒక అమ్మాయికి ప్రాబ్లమ్ అయింది. లాగిన్ బై మిస్టేక్. ఒకసారి ఆహ్, ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. మీకు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఒక్కసారి మనము వేరే నేమ్‌తో లాగిన్ అయింది. మనం ఇంకా ఒకసారి రిమూవ్ చేసామంటే అది మళ్ళా ఒప్పుకోదు జూమ్. ఓకే. ఇలా మనం ఇవన్నీ అంటే నేను ఏం చెప్పాలి అనుకున్నాను అంటే ఇప్పుడు మీకు నంబర్ ఆఫ్ రాసుకోవచ్చు. నువ్వేది చేయాలనుకుంటే అది రాసుకోవచ్చు. ఫ్రమ్ టు గాని, పర్సెంటేజ్ గాని, పర్సెంటేజ్ అంటే మనం ఇచ్చిన టైంలో మనకి ఇదనమాట. ఆ డైరెక్షన్స్ కూడా మనం సెట్ చేసుకున్న డైరెక్షన్ అనేది ఓన్లీ రివర్స్ డైరెక్షన్ రావాలా? ఎలా రావాలి? ఏంటి అనేది మనకి వస్తూ ఉంటుందనమాట. ఓకే. అంటే ఆల్టర్‌నేట్ డైరెక్షన్ అంటే ఇక్కడ మనకి డైరెక్షన్స్‌లో ఫార్వర్డ్ ఉంటుంది. రివర్స్ ఉంటుంది. రివర్స్ అంటే మనకి ఎనక నుంచి వస్తుందనమాట. రివర్స్ నుంచి వస్తుందనమాట. ఓకే. అండ్ అట్లా కాకుండా ఆల్టర్‌నేట్ అన్నామనుకోండి రాండమ్‌గా ముందుకి, వెనక్కి రాండమ్‌గా జరుగుతదనమాట. ఆల్టర్‌నేట్‌లో కూడా రివర్స్ డైరెక్షన్ ఉంటది. అంటే స్టార్టింగ్ రివర్స్ నుంచి స్టార్ట్ అవుతదనమాట. మనకట్లా. అంటే యానిమేషన్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి? ఏంటి? అనే దాని అనేది ఉంటుంది. ఓకే. గుడ్. చాలు మనకది. ఇలా ప్రతిదానికి నువ్వు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూపించింది చూడండి. బార్డర్స్ కానీ, ఓన్లీ బార్డర్ బాటమ్, ఓన్లీ బార్డర్ బాటమ్ రావాలి. ఆహ్, ఇలా మనం ఇవన్నీ ఓన్లీ షాడో ఒకటే రావాలి. ఫాంట్ సైజ్ పెరగాలి. ఆ! టెక్స్ట్ ఇండెంట్ మారాలి స్లోగా. ఇలా ప్రతీదీ మనం సెట్ చేసుకోవచ్చు. ప్రతిదాన్ని మనం సెట్ చేసుకోవచ్చు. నో డౌట్. యానిమేషన్‌లో ప్రతీదీ మనం మార్చుకోవచ్చు. అదొకసారి మీరు అవన్నీ యానిమేషన్ ప్రాక్టీస్ చేయండి. అంటే ఇలా మల్టిపుల్ ఇలా ఇచ్చుకోవచ్చు అని చెప్తున్నాను నేనంతే. ఒకదాన్ని ఎగ్జాంపుల్ తీసుకొని 50% ఇలానే ఇదే కాదు ఇంకేదైనా చేసుకోవచ్చు అని ఇలా చూపిస్తాను నేను. బట్ ఏదైనా ఇది కీ ఫ్రేమ్స్ అని చెప్పేసి దాన్ని మన యానిమేషన్‌కి ఏదైతే నేమ్ పెట్టుకున్నామో ఆ నేమ్‌ని మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. గుడ్. ఇలా పర్సెంటేజ్ ప్రకారం ఇచ్చుకోవడం గాని ఏదైనా చేయొచ్చు. యానిమేషన్ ఆహ్, నేమ్, యానిమేషన్ డ్యూరేషన్ ఇలా విడివిడిగా ఇచ్చాం. మనమేమో కంబైన్డ్‌గా ఇచ్చాం అంతే ఇందాక. కొన్నేమో మళ్ళీ సెపరేట్‌గా ఇచ్చాం. రివర్స్ డైరెక్షన్‌లో రన్ చేసుకోవాలనుకుంటే మనం ఆ విధంగా మనం రన్ చేసుకుంటాం. ఇంకా ఉన్నాయి. వాటి గురించి కూడా చెప్పుకుందాం. ఇప్పుడు స్క్రోల్ టెక్స్ట్‌ని మనం స్క్రోల్ చేయాలనుకుంటున్నాం. టెక్స్ట్‌ని స్క్రోలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ స్క్రోల్ చేయాల్సిన టెక్స్ట్‌ని మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఏదైనా సమ్ మ్యాటర్‌ని తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడే ఇదే ఉంది. నేను దీన్నే తీసుకుంటున్నాను. సేమ్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ పారాగ్రాఫ్ ఇలా తీసుకుంటున్నాను. ఆహ్, టాప్ ఆఫ్ ద డాక్యుమెంట్ ఆహ్, టాప్‌లో ఒక డివ్ ఏర్పాటు చేసుకొని, దీంట్లో నేను స్క్రోల్ టెక్స్ట్‌ని ఇలా పెట్టేసాను. నేను దీంట్లో ఇక్కడ డివ్‌కి ఒక క్లాస్ యూజ్ చేస్తున్నాను. క్లాస్ ఓకే. ఆహ్, ఈ క్లాస్ నేమ్
స్క్రోల్ స్క్రోల్ అని పెడుతున్నా, స్క్రోల్ అని పెడుతున్నా. మ్యార్క్యూ అనేది నేను చెప్పాను ఆల్రెడీ, నువ్వు క్లాస్‌లో లేవేమో భానుకిరణ్. మ్యార్క్యూ అనేది HTML5లో ఎలిమినేట్ చేయబడింది. ఓకే. మ్యార్క్యూ నేను అది కూడా మీకు ఇక్కడ స్లైడ్‌లో పెట్టుంటాను నేను. యెస్, ఇదిగో మ్యార్క్యూ, ద మ్యార్క్యూ ఎలిమెంట్ ఈజ్ ఏ డిప్రికేటెడ్ HTML tag. If you use it, your page or apps may be broken. లేటెస్ట్‌లో మేబీ సమ్ అంటే సపోర్ట్ చేయకపోవచ్చు కొన్ని, అలాంటి ప్రాబ్లం అవుతుంది. ఓకే. మ్యార్క్యూ ట్యాగ్ అనేది యూజ్ చేయకుండా CSS కానీ జావా స్క్రిప్ట్ టెక్నిక్స్ ఆర్ యానిమేషన్స్ ఇవి యూజ్ చేసి మనము దాన్ని సెట్ చేసుకుంటాం. ఓకే. అది గుర్తుపెట్టుకోండి అది. ఓకే. నేను టెక్స్ట్ కూడా సమ్ నేమ్ ఇస్తున్నాను. ఓల్డెన్ డేస్‌లో మ్యార్క్యూ వాడేవాళ్ళు. ఇంతకుముందు ఓల్డెన్ డేస్‌లో కొంచెం HTML నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, వెబ్ పేజ్ డిజైన్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళందరికీ తెలిసింది ఏంటంటే మ్యార్క్యూ. బట్ దానికంటే లేటెస్ట్ ఇది ఉంది. SCR స్క్రోల్ టెక్స్ట్ అని పెట్టే దీనికి. ఓకే, గుడ్. మనం ఇక్కడ అవుట్పుట్‌లో ఇలా మనకు టెక్స్ట్ ఉంది. ఈ టెక్స్ట్‌ని మనం స్క్రోల్ చేయాలి. అంటే స్క్రోలింగ్ చేయాలి. దీని రకరకాల స్క్రోలింగ్స్ మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రాస్తున్నాను. ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. వాటి నుంచి మనం ఏ విధంగా సెట్ చేసి ప్రాబ్లమ్ సాల్వ్ ఎలా చేసుకోవాలో కూడా చెప్తాను మీకు ఇక్కడ. ఏం ప్రాబ్లమ్ వస్తాయి, ఎలా సాల్వ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేను దేనికి ఇప్పుడు డాట్ స్క్రోల్‌కి యానిమేషన్ చేస్తే ఏమవుతుంది? డాట్ స్క్రోల్‌కి యానిమేషన్ చేస్తే ఏమవుతుంది? చూడండి. దీనికి బ్యాక్‌గ్రౌండ్ కలర్ పెడుతున్నా. బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఏదో లైట్ కలర్ ఏదో సంథింగ్. ఓకే, కొంచెం థిక్‌గానే పెడుతున్నాను. ఓకే. దీనికి యానిమేషన్ అని చెప్పేసి SCR TXT అని యానిమేషన్ నేమ్ ఇస్తున్నా. డ్యూరేషన్ ఒక 10 సెకండ్స్ ఇస్తున్నా. డ్యూరేషన్ ఒక 10 సెకండ్స్ ఇస్తున్నా. అండ్ యానిమేషన్ ఇటరేషన్ కౌంట్ ఇన్ఫినిటీ ఇస్తున్నా. అంటే మనము ఇన్ఫినిటీ కాకుండా ఎన్నిసార్లు ఇవ్వాలో అన్నిసార్లు కూడా ఇవ్వచ్చు మనం. ఓకే. నేను ప్రెజెంట్ ఇలా ఇస్తున్నా. దెన్ ఇక్కడ కీ ఫ్రేమ్స్ దేనికి నేమ్ ఏంటి? SCR_TXT యానిమేషన్ నేమ్. దీనికి యానిమేషన్ రాసుకుంటున్నా. ఫ్రమ్ టు కాకుండా 0% ఎలాగైనా రాసుకోవచ్చు. ఫ్రమ్ టు అయినా రాసుకోవచ్చు. నీ ఇష్టం. దీన్ని తర్వాత ఫ్రమ్ టు కూడా మారుద్దాం. 0%. నెక్స్ట్ 100%. మధ్యలో ఇంకేం లేవు అనమాట. డైరెక్ట్ స్టార్టింగ్ ఎండింగ్, టైం స్టార్ట్ టైం ఎండ్. ఈ టైం స్టార్ట్లో ట్రాన్స్లేట్ y -100% అని సెట్ చేస్తున్నాను. దీంట్లో ప్లస్ ఇలా. ఇప్పుడు నేను బ్యాక్‌గ్రౌండ్ ఎందుకు పెట్టానంటే దీనికి బ్యాక్‌గ్రౌండ్‌తో పాటు మూవ్ అవుతుంది. అది మీకు డిఫరెన్స్ తెలియాలని చూపిస్తున్నాను ఇక్కడ. బ్యాక్‌గ్రౌండ్ వచ్చింది బట్ యానిమేషన్ రావట్లేదు ఇది. సో
చూద్దాం మిస్టేక్ ఏంటో. SCR TXT ఇక్కడ కామా. యాహ్! ఇలా మనకి మూవ్ అవుతుంది. నాకిక్కడ ఇది పెద్దగా ఉంది. ఇలాంటి ఇక్కడ మనకి వద్దు మనకి. ఇలాంటివి చేసేటప్పుడు ఏం చేస్తారంటే చిన్న చిన్న బాక్సులు చేస్తారనమాట. దానికోసం ఇక్కడ ఏం చేస్తున్నానంటే దీనిది ఈ స్క్రోల్ టెక్స్ట్ ఏదైతే ఉందో విడ్త్ వచ్చేసి ఒక 300 పిక్సెల్స్ విడ్త్ పెడుతున్నాను. 300 పిక్సెల్స్ విడ్త్ పెడుతున్నాను. ఇప్పుడు చూడండి. అది మొత్తం మూవ్ అవుతుంది మనకి. ఇంక్లూడింగ్ డివ్ మూవ్ అవుతుంది. మనకి అలా కాదు కావాల్సింది. అంటే ఇలా నంబర్ ఆఫ్ బాక్సెస్ ఒకదాని తర్వాత ఒకటి ఇట్లా మూవ్ అయ్యేటట్టు కూడా పెట్టుకోవచ్చు మనం. నంబర్ ఆఫ్ బాక్సెస్ ఇలా స్క్రోల్ అవుతూ కూడా పెట్టుకోవచ్చు. ఈ పైనుంచి కిందకొస్తుంది కదా! నాకు అట్లా కాదు. కింద నుంచి పైకి కావాలి. ఏం లేదు సింపుల్. దీన్ని ఇక్కడ మైనస్ తీసేసి ఇక్కడ పెట్టు మైనస్. ప్లస్ నుంచి మైనస్‌కెళ్తుంది. అప్పుడు కింద నుంచి పైకెళ్తుంది. కింద నుంచి పైకెళ్తూ ఉంటుంది. ఇలా. నాకలా వద్దు. ఆ బాక్స్‌లో కంటెంట్ మూవ్ అవ్వాలి. ఏమవ్వాలి? నాకు ఆ బాక్స్‌లో కంటెంట్ మూవ్ అవ్వాలి. ఓకే. దాని కంటెంట్ ఎలా ఉంది? డిజైన్ ఎలా ఉంది చూడండి. ఇప్పుడే మనం డివ్‌ని మూవ్ చేస్తున్నాం. అంటే ఇట్లా స్క్రోల్ దాన్ని మూవ్ చేస్తున్నాం. నాకు అది కాదు. అది ఫిక్స్‌డ్‌గా ఉండాలి. దాంట్లో టెక్స్ట్ మూవ్ అవ్వాలి. ఇప్పుడేం చేస్తుంది? డివ్‌తో పాటు టెక్స్ట్ మొత్తం మూవ్ అవుతుంది. అలా వద్దు నాకు. అప్పుడేం చేయాలి అంటే ఆ డివ్‌ని అలానే ఉంచేసి అంటే ఇది మొత్తం అలానే ఉంచేసి అంటే యానిమేషన్ ఉండొద్దు. బ్యాక్‌గ్రౌండ్ కలర్ అట్నే ఉంచండి. హైట్, విడ్త్ అలాంటియన్నీ అక్కడే ఉంచండి. అండ్ ఇక్కడ డాట్ స్క్రోల్ అండర్‌స్కోర్ TXT అని ఉంది కదా! దానికి మీరు యానిమేషన్ సెట్టింగ్ సెట్ చేయండి. అంటే యానిమేషన్ ఇది ఉంది కదా! ఇది ఇక్కడ లేపేసి దానికొద్దు కదా యానిమేషన్ మనకి. దీనికి కావాలి. ఇక్కడ సెట్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ దీన్ని 2 ఒకేసారి కనపడేట్టు చూద్దాం. ఇట్లా అండ్ ఇక్కడ చూద్దాం. ఇలా చూద్దాం. ఓకే. ఈ విధంగా ఇలా సెట్ చేసాం కదా! ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి. ఇలా అవుతుంది. ఇలా అవుతుంది మనకి. ప్రాబ్లమ్ కదా అది? ఆ బాక్స్ అక్కడుంది. దాన్ని కాదని టెక్స్ట్ బాక్స్‌లో ఉండాల్సిన టెక్స్ట్ పైనుంచి మూవ్ అయిపోతుంది. మళ్ళీ అది కూడా కింద నుంచి కాదు. ఇట్లా. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. దట్ ఈస్ ద ప్రాబ్లమ్. కారణం ఏందంటే ఓవర్‌ఫ్లో సెట్టింగ్స్. ఓవర్‌ఫ్లో అవుతుంది. ఓకే. అందుకే ఇక్కడ ఏం చేస్తానంటే ఓవర్‌ఫ్లో హిడెన్. ఇప్పుడు చూడండి. ఇలా వితిన్ ద బాక్స్‌లోనే మూవ్ అవుతుంది. వితిన్ ద బాక్స్‌లోనే ఇలా మూవ్ అవుతుంది. ఇది ఎండింగ్ స్లో అలా అవుతుంది. అలా వద్దు నాకు. అంతా ఒకే రకంగా రావాలి. అప్పుడేం చేయాలి తెలుసా? యానిమేషన్ ఇట్ ఆహ్, టైమ్ ఫంక్షన్. యానిమేషన్ టైమ్ ఫంక్షన్ మనకి లీనియర్ పెట్టుకోవాలి. లీనియర్. ఇప్పుడు మొత్తం ఒకే రకంగా ఉంటుంది. మొత్తం ఒకే రకంగా ఎళ్తుంది. చివరికి లాగటం ఇలాంటివి ఏమి ఉండవు. మొత్తం ఒకే స్పీడ్‌తో సేవ్ అయిందా? ఇట్లా. ఓకే. మనకి ఇక్కడ తక్కువ టైం అంటే ఇక్కడ తక్కువ స్పేస్, ఎక్కువ టైం ఇచ్చాము. తక్కువ టైం, తక్కువ స్పేసు, ఎక్కువ టైం ఇచ్చాం. అందుకని ఆ జర్నీ ఇక్కడి నుంచి ఇక్కడి దాకా టెక్స్ట్ జర్నీ చేయడానికి తక్కువ డిస్టెన్స్ ఉంది కాబట్టి టైమ్ ఏమో 10 సెకండ్స్ ఉంది. అందుకని మనకది స్లోగా ఎళ్తుంది. అలా కాకుండా ఒక 5 సెకండ్స్ పెట్టామనుకోండి, ఇప్పుడు పరిగెడతది. ఇట్లా. ఓకే. నాకలా వద్దు. నాకలా వద్దు. ఆహ్, మనకి వై కావాలి. వై కాదు ఎక్స్ కావాలి. పక్కకి ఇలా స్క్రోల్ అవ్వాలి. ట్రాన్స్‌లేట్ ఎక్స్. ట్రాన్స్‌లేట్ ఎక్స్. ఇట్లా ఎళ్తుంది.
ఇట్లా వెళ్తూ ఉంటుంది. సింగిల్ లైన్లో వెళ్ళాలి మనకి. మొత్తం ఎంత వెళ్ళాలి? సింగిల్ లైన్లో వెళ్ళాలి. నాకు ఇదంతా సింగిల్ లైన్లో వెళ్ళాలి. అప్పుడు ఏం చేస్తున్నానంటే ఈ టెక్స్ట్కి సంబంధించిన సెట్టింగ్స్, స్క్రోల్ టెక్స్ట్ సెట్టింగ్స్లో ఇక్కడ లీనియర్ ఇది ఎందుకు పనిచేయలేదు తెలుసా మనకి? నేను ఏదేదో ఇచ్చాను ఇక్కడ మోజిల్లా కోసం. ఓకే, యానిమేషన్ టైం ఫంక్షన్ లీనియర్ ఇప్పుడంతా ఒకే రకంగా పనిచేస్తుంది. ఓకే, యానిమేషన్ ఒకే రకంగా వెళ్తుంది. ఓకే, నాకు సింగిల్ లైన్లో కావాలి. అప్పుడు ఏం చేయాలి? వైట్ స్పేస్ నో ర్యాప్ సింగిల్ లైన్కి వచ్చేసింది. వైట్ స్పేస్ నో ర్యాప్ సింగిల్ లైన్లోకి వచ్చేసింది. ఇట్లా ఇప్పుడు నాకు విడ్త్ మామూలుగా కావాలి అన్నప్పుడు విడ్త్ 100%. సింగిల్ లైన్. ఇప్పుడు చూడండి, స్పీడ్ వెళ్ళిపోయింది. కారణం ఏంటో తెలుసా మీకు? స్పీడ్ అలా వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? మనకి టైము ఇక్కడ తక్కువ టైం ఉంది, డిస్టెన్స్ ఎక్కువ ఉంది. తక్కువ టైంలో డిస్టెన్స్ ఎక్కువ వెళ్ళాలంటే స్పీడ్గా వెళ్ళాలి కదా, అందుకని అలా వస్తుంది. నేను దానికి ఇచ్చే ఇదేంటంటే ఇక్కడ టైం 5 సెకండ్సే ఉంది కదా, నేను ఒక 15 సెకండ్స్ తీసుకోమ్మా అని చెప్తాను నేను. అప్పుడు స్లోగా ఇంకా కూడా మనకి బ్లర్ అవుతున్నట్టు కనపడుతుంది. అలాంటప్పుడు ఒక 20 సెకండ్స్ టెక్స్ట్ బ్లర్ అవ్వకుండా టెక్స్ట్ నీట్గా వెళ్ళేటట్టు మనం సెట్ చేసుకుంటున్నాం. ఇలా టెక్స్ట్ అలా వెళ్తూ ఉంటుంది నీట్గా. స్క్రోలింగ్ టెక్స్ట్. ఓకే, అలా అంటే టైం అయిపోయింది. టైం అయిపోయేసరికి అది ఇది అయిపోతుంది. ఓకే, గుడ్. ఇంకా మనకి సెట్టింగ్స్ అంటే యానిమేషన్ సెట్టింగ్స్ అంటే రివర్స్ కూడా వెళ్ళాలనుకోండి. రివర్స్ యానిమేషన్ డైరెక్షన్ రివర్స్ ఇట్లా వెనక్కి వెళ్తుంది. రివర్స్ అట్లా. నాకు అట్లా కాదు, రివర్స్ కాదు, ర్యాండమ్గా ఎట్లా పడితే ఎట్లా వెళ్ళాలి. ర్యాండమ్గా ఆల్టర్నేట్. టెక్స్ట్ ఎక్కువైంది, అందుకే మనకి మనం ఎక్కువసేపు అదంతా స్క్రోల్ అయ్యేదాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. అందుకని నేను టెక్స్ట్ తీసేస్తున్నాను. చాలా వరకు టెక్స్ట్ తీసేస్తున్నా. ఇట్లా. ఓకే, ఓకే. ఏమైనా సెట్టింగ్స్ ఆల్టర్నేట్ రివర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఆల్టర్నేట్ రివర్స్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ రివర్స్లో స్టార్ట్ అవుతుంది, ముందుకి వెనక్కి అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. ఆల్టర్నేట్ రివర్స్. ఓకే, నువ్వు ఇటు నుంచి స్టార్ట్ అవుతుంది, మళ్ళీ ఇటు వెళ్తుంది, ఇట్లా ఇట్లా రకరకాల వెళ్తుంటుంది. ఓకే, ఈ టెక్స్ట్ ఇలానే ఉండేవండి. టెక్స్ట్ సేవ్. ఇట్లా రివర్స్ వద్దు, ఓన్లీ యానిమేషన్ డైరెక్షన్ రివర్స్ అవసరం లేదు దీనికి. ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని చోట్ల అవసరం ఉంటాయి, అవసరం ఉన్నప్పుడు ఇచ్చుకోవచ్చు మనం. ఇది
అండ్ ఈ టెక్స్ట్‌కి పైన, కింద చాలా స్పేస్ ఉంది. దానికి కారణం ఏంటంటే ఇది పారాగ్రాఫ్ ఇది. అది తీసేయాలి అంటే ఏం చేయాలంటే ఆ టెక్స్ట్‌కి సంబంధించిన మార్జిన్స్, కొలాప్స్ చేయాలి. మార్జిన్ 0 అనాలి. ఇప్పుడు ఈ విధంగా వస్తుంది. మార్జిన్స్ పోతుందనమాట. మార్జిన్స్ పోతుంది. మనం మార్జిన్ కావాలంటే మార్జిన్ మనం స్పెషల్‌గా మనం ఇవ్వచ్చు. మార్జిన్ ఇవ్వాలి అంటే మార్జిన్ కాకుండా ప్యాడింగ్ ఇచ్చుకుంటే టాప్ అండ్ బాటమ్ ప్యాడింగ్ ఒక 5 పిక్సెల్, లెఫ్ట్ అండ్ రైట్ 0 పిక్సెల్ ఇలా ఇచ్చుకుంటే కొంచెం ప్యాడింగ్ వస్తుంది. నీట్‌గా ఇలా వెళ్తుంది. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ మీకు నార్మల్‌గా వస్తుందనమాట. ఏంటంటే ఇక్కడ స్క్రోల్ బార్స్ అలాంటివి ఏం లేవు గదా! కారణం ఏంటో తెలుసా దానికి? ఇక్కడ మనం ముందే గమనించి మీరు ప్రాక్టీస్ చేసి వచ్చే ప్రాబ్లమ్ గురించి చెప్తున్నా. ఓవర్‌ఫ్లో హెడింగ్ అనేది గనక మీరు తీసేస్తే ఇప్పుడు చూడండి. మీకు స్క్రోల్ అవుతున్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. బానే ఉంది గదా! అనిపిస్తుంది. కానీ కింద చూడండి స్క్రోల్ బార్ ఎనేబుల్ అవుతుంది. ఏంటే స్క్రోల్ బార్ ఇట్లా పేజ్ పెద్దదవుతుంది చూడండి. పెద్దది, చిన్నదవుతూ ఉంటుంది. స్క్రోల్ బార్. కారణం ఏంటంటే టెక్స్ట్ బయట నుంచి వస్తుంది. బయట నుంచి వచ్చినప్పుడు పేజీ మొత్తం పెద్దదవుతుందనమాట. ఇలా వస్తది. ఆ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేయాలి అంటే ఇంతకుముందు మనం చేసుకున్నట్టు ఓవర్‌ఫ్లో సెట్టింగ్స్ సెట్ చేసుకుంటే మనం బయట టెక్స్ట్ అంటే ఈ కంటెంట్ ఇది డివ్ ఎంతుందో అంత నుంచే టెక్స్ట్ వస్తుందనమాట. బయట దాంతో సంబంధం లేదు ఇంకా బ్రౌజర్‌కి. ఇలా, ఇలా ఎళ్ళిపోతుంది. ఓకే. అట్లా. ఓకే. గుడ్. అండ్ ఇక్కడ ఇంకోటుంది. ఏంటంటే మనం చదవాలనుకుంటున్నాం. ఇట్లా మౌస్ ఓవర్ చేస్తే ఆగాలి. దానికి ఒక ఉంది. ఒక ఫీచర్ యానిమేషన్ సంబంధించిందే. యానిమేషన్ ప్లే స్టేట్. పాజ్ అని పెడితే ఎప్పుడు పెట్టాలి ఇది? ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదు. యానిమేషన్ ప్లే స్టేట్ ఇది. ఎప్పుడు పడితే అప్పుడు పెట్టకూడదనమాట. ఆగిపోతుంది. అలా కాదు. దాన్ని ఎప్పుడు సెట్ చేయాలి అంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు. అంటే దేన్ని మౌస్ ఓవర్ చేసినప్పుడు? టెక్స్ట్‌ని మౌస్ ఓవర్ చేసినప్పుడా? అనంటే మీరు ఆ డివ్‌ని పెట్టుకుంటే సరిపోతుంది. స్క్రోల్ మౌస్ ఓవర్. సెట్ చేసుకొని దాంట్లో ఇది యానిమేషన్ సెట్ చేస్తే మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు ఆగుతుంది. ఆగట్లేదా? సేవ్ కాలేదది? సేవ్ అయ్యిందే. ఓపెన్ చేద్దాం. స్క్రోల్ అండర్ స్కోర్ టీఎక్స్టీకి ఇస్తే ఓకే. ఓకే. ఎందుకు అనగా మనం దీని మీద ఎందుకు జరగలేదు? దీనికే ఎందుకు జరుగుతుంది అంటే చిన్న మిస్టేక్ చేసాం మనం. యానిమేషన్స్ అన్నీ స్క్రోల్ టెక్స్ట్‌కి రాసి స్క్రోల్‌కి ఇదొక్కటే యాడ్ చేస్తే కుదురుతదా? అది కూడా దానికే రాయాలి కదా! అదొక్కటి ఇందాక మిస్ అయింది మనకి. ఓకే. ఇలాంటి సెట్టింగ్సే కావాలంటే నువ్వు దానికి కూడా సెట్ చేసుకోవచ్చు. దానికి కూడా అది ఆగేటట్టు కూడా నువ్వు సెట్ చేసుకోవచ్చు. నో ప్రాబ్లమ్. ఓకే. గుడ్. ఇంకా వాట్ నెక్స్ట్? నువ్వు ఎట్ ది సేమ్ టైమ్ దానికి యానిమేషన్స్‌లో ఇంకా వేరేవి కూడా రాసుకోవచ్చు నువ్వు. స్క్రోలింగ్ అదే కాకుండా కలర్ చేంజ్ అయ్యేట్టు కూడా రాసుకోవచ్చు. ఇది మనం చెప్పుకుందాం. టైం ఉంది మనకింకా. జూమ్ ఆన్ అది ఆల్రెడీ చేసాం మనము. ఓకే. ఈ టెక్స్ట్‌నే మనము ఓన్లీ ఇదే కాకుండా కలర్ కూడా మార్చుకోవచ్చనమాట. టెక్స్ట్‌కి టెక్స్ట్ కలర్ మామూలుగా 100%కి వచ్చేసరికి
మన కలర్ వచ్చేసి గ్రీన్. గ్రీన్‌కి మారేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా. ఫ్రమ్ రెడ్ నుంచి స్లోగా గ్రీన్‌కి మారిపోతూ ఉంది. స్లోగా గ్రీన్‌కి మారుతూ ఉంది. సో, అట్లా కూడా మనం సెట్ చేసుకోవచ్చు. స్లోగా గ్రీన్‌కి మారుతూ ఉంది. అట్లా. ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్‌ని కావాలంటే నువ్వు రకరకాలుగా మార్చుకోవచ్చు. బ్యాక్‌గ్రౌండ్. దానికి కూడా నువ్వు కొన్ని హ్మ్. ఈ స్క్రోల్‌కి ఇలా రకరకాలుగా సెట్ చేసుకో. దీనికి ఒక నేమ్ పెట్టుకో. ఓన్లీ ఎస్‌సీఆర్ అని పెట్టు. ఓన్లీ ఎస్‌ఆర్ అని పెడుతున్నాను నేను దానికి. అండ్ కీ ఫ్రేమ్ దానికి సెపరేట్ రాసుకో. ఇది ఓన్లీ ఎస్‌సీఆర్. ఓన్లీ ఎస్‌సీఆర్. ఈ ట్రాన్స్‌ఫార్మ్‌లు ఏం దానికి అవసరం లేదు. ఈ కలర్ కూడా అవసరం లేదు. బ్యాక్‌గ్రౌండ్ కలర్. బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి గ్రీన్ నుంచి బ్యాక్‌గ్రౌండ్ కలర్ రెడ్‌కి మారేట్ సెట్ చేసుకో. స్లోగా మారుతుంది. మనకి అంత ఓపిక లేదు అనుకుంటే అప్పటిదాకా వెయిట్ చేసే ఓపిక లేదు అనుకుంటే ఇది మనకి ఇలా వద్దు. ఇదంతా స్పేస్ వేస్ట్ అనమాట. ఎక్కువ రాసే పనైతే మనకు అలా చేసుకోవచ్చు కానీ తక్కువే కాబట్టి మనకంత అవసరం లేదు. ఇలా సెట్ చేసుకో. కాపీ పేస్ట్ 1 2 4 ఇది ఒక 25 ఒక 50 ఒక 75 పెట్టుకో. ఇది వచ్చేసి ఇది పెట్టుకో. ఇది వచ్చేసి ఇది పెట్టుకో. ఇది వచ్చేసి ఇట్లా పెట్టుకో. ఏదో ఒకటి సెట్ చేసే. ఇది ఇది సెట్ చేసుకో. ఎల్లో పెట్టుకో. అండ్ దీనికి టైం అంత అవసరం లేదు. స్క్రోల్‌కి టైం అంత అవసరం లేదు. 5 సెకండ్స్ కూడా అవసరం లేదు. 2 సెకండ్స్. ఇలా స్లోగా మారాలి అనుకుంటే ఒక 10 సెకండ్స్. అలాంటి టైంలో దీనికి కీ ఫ్రేమ్స్‌లో గ్రీన్ తీసేసి లైట్ గ్రీన్ పెట్టుకో. రెడ్ కూడా తీసేసి రెడ్ లైట్ పెట్టేసి. ఇలా
ఏదో సంథింగ్ డిఫరెన్స్. ఇలా నువ్వు ఇంకా టైం దొరికితే ఇంకా మనం చాలా చాలా అట్రాక్టివ్ చేయొచ్చు. చాలా అట్రాక్టివ్ చేసుకోవచ్చు. ఓకే. అదనమాట సంగతి. ఇంకా మనం వండర్‌ఫుల్ యానిమేషన్ చేయొచ్చు. షేకింగ్, వైబ్రేషన్స్ క్రియేట్ చేయొచ్చు. వైబ్రేషన్స్ లాగా అది గూడా మనము చేద్దాం టైం ఉంటే. ఇదే వైబ్రేషన్ సెట్ అయినట్టు సెట్ చేసుకోవచ్చు దీన్ని. ఓకే. నెక్స్ట్ జూమ్ ఆన్ మౌస్ ఓవర్ ఇప్పుడు చేసిందే కదా! ఇదే. ఇప్పుడు మన దగ్గర ఉంది కదా! జూమ్ ఆన్ మౌస్ ఓవర్, జూమ్ ఆన్ మౌస్ ఓవర్, జూమ్ ఆన్ మౌస్ ఓవర్, స్కేలింగ్ పెంచాం. ఇట్లా. విడ్త్ అండ్ హైట్ కూడా పెంచుకోవచ్చు. కానీ అది మనకు అంత ఎఫెక్టివ్‌గా ఉండదు. ఇదే బావుంటుంది. మౌస్ ఓవర్ ఇచ్చినప్పుడు విడ్త్ అండ్ హైట్ కూడా మార్చుకోవచ్చు. అదంత ఇదిగా ఉండదనమాట. ప్యారలల్‌గా మూవ్ అవ్వదు. పక్కకి, కిందకి మూవ్ అవుతదనమాట. అలాంటి ఇబ్బందొస్తది. ఇవన్నీ మీరు ఎక్స్‌పెరిమెంట్ చేయాలి మీరు కూడా. ఓకే. నెక్స్ట్ ఫేడ్ ఇన్ ఓవర్‌లే. ఫేడ్ ఇన్ ఓవర్‌లే అంటే మనం ఏదైనా ఒక ఇమేజ్ మీద గాని, ఏదైనా ఒక సమ్ కంటెంట్ మీద గాని మౌస్ ఓవర్ చేసినప్పుడు ఎక్కువగా ఇది ఇమేజ్‌కే వాడుతుంటారు. ఇమేజ్‌కే ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. ఓకే. దాన్నేమంటారు? ఫేడ్ ఇన్ ఓవర్‌లే. ఫేడ్ ఇన్ ఓవర్‌లే అంటారు. అది చూడండి జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ డివైల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? హ్మ్. ఓకే. అని మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. దీని ఫస్ట్ డివిలో నేను తయారు చేసుకుంటున్నాను. సమ్ కంటైనర్ ఇమేజ్‌కి సంబంధించింది. కంటైనర్ తీసుకుంటున్నాను. ఒక ఇమేజ్ తీసుకుంటున్నాను. సమ్ టెక్స్ట్ తీసుకుంటున్నాను. ఈ టెక్స్ట్ అనేది ఓవర్‌లే అవ్వాల్సి ఉంటుంది. ఎప్పుడు మౌస్ ఓవర్ చేసినప్పుడు టెక్స్ట్ డిస్‌ప్లే అవ్వాలి. ఇక్కడ ఇమేజ్ ఉంది, టెక్స్ట్ ఉంది. ఇమేజ్ ఉంది, టెక్స్ట్ ఉంది. ఓకే. ఈ మొత్తం కలిపి ఒక కంటైనర్‌లో పెట్టాము. టెక్స్ట్ ఎలా పెట్టామంటే ఒక డివ్‌లో ఇంకొక డివ్‌లో టెక్స్ట్ పెట్టేసాం అనమాట. ఒక డివ్‌లో ఓవర్‌లే అని పెట్టి టెక్స్ట్ ఇంకోటి తీసుకొని ఇలా పెట్టేసాం. ఇప్పుడు దాని సెట్టింగ్స్ కంటైనర్ సమ్ పొజిషన్ సెట్ చేసాం కంటైనర్ మొత్తానికి. పొజిషన్ రిలేటివ్ పెట్టుకున్నాం. విడ్త్ 50% మన ఇష్టం, విడ్త్ అనేది మన ఇష్టం. రిలేటివ్ పెట్టుకున్నాం. ఎందుకంటే మిగతా కంటెంట్ అంతా దానికి రావాలి కాబట్టి. ఇమేజ్ డిస్‌ప్లే బ్లాక్ మోడ్ పెట్టుకున్నాం. విడ్త్ దానికి 100% అంటే ఈ కంటైనర్ విడ్త్ ఎంత ఉందో అంత వచ్చేస్తదనమాట. హైట్ ఆటో. ఇమేజ్‌లకి హైట్ అనేది సెట్ చేయకూడదని చెప్పా కదా! అండ్ ఓవర్‌లే సెట్టింగ్స్ వచ్చేసరికి అంటే టెక్స్ట్‌కి సంబంధించింది. పొజిషన్ అబ్సల్యూట్ అంటే దీని మీదకి ఇది రావాల్సి ఉంటుంది. టాప్ 0, బాటమ్ 0, లెఫ్ట్ 0, రైట్ 0 అంటే మొత్తం 0 అంటే స్ప్రెడ్ అవ్వాలి. మొత్తం 0 అంటే స్ప్రెడ్ అవ్వాలి. హైట్ 100%, విడ్త్ 100%. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఒపాసిటీ అంటే 0 అంటే ట్రాన్స్‌పరెన్సీ 100% ట్రాన్స్‌పరెంట్ అంటే మామూలుగా ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ మనకి టైం పెట్టాం 0.5 సెకండ్ ఈజ్ బ్లింక్ లాగా కాకుండా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ కలర్ వచ్చేసి దీనికి ఓవర్‌లేకి ఏదో సమ్ కలర్ మన ఇష్టం కలర్ ఫ్యాన్సీ కలర్స్ మనం సెట్ చేసుకున్నాం. ఓకే. ఏబీసీ రివర్స్‌లో ఏబీసీ కలర్. 8 ఏబీసీ. మొత్తం క్యారెక్టర్స్ మనకు 6 ఉండాలి కాబట్టి అలా ఇచ్చాం. హెక్సాడెసిమల్ 00 నుంచి. ఓకే. ఏబీసీ. ఇక్కడ కంటైనర్ మీద మౌస్ ఓవర్ చేసినప్పుడు ఓవర్‌లే సెట్టింగ్స్ ఒపాసిటీ ఇక్కడ 0 పెట్టాం కదా! ఇక్కడ 100% ట్రాన్స్‌పరెంట్ అయిపోవాలి.
అంటే ఉంటుంది, కనపడదనమాట. మౌస్ వేసినప్పుడు కనపడుతుంది. దాని మీద టెక్స్ట్ కలర్, టెక్స్ట్ పొజిషన్ ఇవన్నీ సెట్ చేసుకున్నాం. మధ్యలో సెట్ చేసుకున్నాం. ఓకే. ట్రాన్స్ఫార్మ్ ఇది ట్రాన్స్లేట్ అవుతుంది. అది ఎలా ట్రాన్స్లేట్ అవుతుంది? -50% -50% ట్రాన్స్లేట్ అవుతుంది. అప్పుడు పైనుంచి కిందకి ఇలా వచ్చినట్టు వస్తుంది. డిఫరెంట్ ఎఫెక్ట్‌తో వస్తుందనమాట. అది. సరే మనం ఒకసారి సెట్ చేద్దాం. మనం ఇక్కడే సెట్ చేసుకున్నాం దాన్ని కూడా. ఒక ఇమేజ్‌ని తీసుకుందాం. కంటెంట్‌లోకి వెళ్ళి దానికంటే ముందు మనము కంటెంట్ ఇది ప్రిపేర్ చేసుకుందాం. డివ్ మెయిన్ డివ్ తీసుకున్నాను. నేను దానికి ఒక నేమ్ పెట్టుకుంటున్నాను. కంటైనర్ అని. క్లాస్ CONT అని పెడుతున్నాను నేను సింపుల్‌గా. అండ్ దీంట్లో ఒక ఇమేజ్‌ని నేను ప్లేస్ చేస్తున్నాను. ఇమేజ్‌ని. ఆ ఇమేజ్ వచ్చేసి మనకి ఒక్క నిమిషం డిస్టర్బెన్స్ వస్తుంది. ఓకే. చూద్దాం. IMG2 స్లాష్ ఏదో సంథింగ్ కార్డ్ 1 అని ఉంది. చూద్దాం అది బాగా తర్వాత మార్దాం. ఆల్టర్‌నేటివ్ సమ్ టెక్స్ట్ అలా ఇచ్చేసాను. ఇక్కడ ఇంకొక డివ్‌ని తీసుకొని నేను తీసుకొని ఇది ఓవర్‌లే క్లాస్ OVR అని పెట్టేస్తున్నాం షార్ట్‌కట్. OVR ఒక్క నిమిషం. ఓకే. దీంట్లో ఇంకొక డివ్ తీసుకున్నాను. దానికి సమ్ టెక్స్ట్‌ని మన ఇష్టం. ఏదైనా సమ్ టెక్స్ట్‌ని నేను టెక్స్ట్‌ని ప్లే చేస్తాను డైరెక్ట్‌గా. దానికి నేను క్లాస్ తీసుకుంటున్నాను. క్లాస్ దానికి ఓవర్ టెక్స్ట్‌ని నేను పెట్టుకుంటున్నాను. ఒకసారి మనం కంటెంట్‌కి వెళ్ళి చూస్తే ఇలా ఇది ఇమేజ్ ఇలా వచ్చింది. దీన్ని మనం విడ్త్ అండ్ హైట్ ఈ సెట్టింగ్స్ అని మనం సెట్ చేసుకుందాం. చూడండి టెక్స్ట్ ఇక్కడ వచ్చింది. ఇమేజ్ ఇక్కడ వచ్చింది. టెక్స్ట్ కొంచెం పెంచుకుందాం. టెక్స్ట్ ఇంకొంచెం డమ్మీ టెక్స్ట్. మరి అంత కూడా వద్దు. ఓకే. గుడ్. ఇలా వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం డెకరేట్ చేసుకుందాం. ఓకే. CSS ఫైల్. ఫస్ట్ మనం దానికి సంబంధించిన చెప్పాను మీకు కంటైనర్ సెట్ చేసుకోవాలి. నేను .CONT అని నేమ్ తీసుకున్నాను. క్లాస్ నేమ్. దీంట్లో డిస్ప్లే సెట్టింగ్స్ డిస్ప్లే కాదు, పొజిషన్ సెట్టింగ్స్. పొజిషన్ రిలేటివ్ అండ్ దీని విడ్త్ వచ్చేసి ఒక 300 పిక్సెల్స్ తీసుకుంటున్నాను విడ్త్. హైట్ అనేది మెన్షన్ చేయలేదు. కంటెంట్ ఎంత ఉంటే అంత ఉంటుంది. అండ్ ఇప్పటికీ మన ఇమేజ్ అనేది చిన్నది కాలేదు. అంతే ఉంది. ఓకే. నేను దీన్ని పక్కన పెడదాం. ఇమేజ్ అలానే ఉంది. ఇప్పుడు నేను దీన్ని ఇమేజ్ సెట్టింగ్స్ ఇస్తున్నాను. అంటే ఆ ఇమేజ్ కంటైనర్ ఉంది కాబట్టి CONT IMG దానికి సెట్టింగ్స్ రాసుకుంటున్నాను. దీని విడ్త్ 100% విడ్త్. అంటే ఆ కంటైనర్ ఎంత ఉంటే అంత విడ్త్. ఇప్పుడు చూడండి
తగ్గిపోయింది. ఇమేజ్ సైజ్ కంటైనర్ సైజ్ ఎంత ఉందో అంతకు వెళ్ళిపోయింది. ఇంకొంచెం వీటిని తగ్గించుకుందాం మనం. అది కరెక్ట్‌గా లేదు. లేదంటే ఇప్పుడు మనం ఏం చేయాల్సి ఉంటుంది? హైట్ కూడా పెట్టాల్సి ఉంటుంది. బట్ హైట్ పెడితే ఇమేజ్ పిక్సెల్ పగిలిపోతది. అందుకని నేను ఒక ఆహ్, ఓకే. ఇలా ఉన్నివ్వండి ప్రెజెంట్. ఇప్పుడు నేను ఓవర్‌లే సెట్టింగ్స్ డాట్ ఓవీఈఆర్ ఓవర్ సెట్టింగ్స్ దీని బ్యాక్‌గ్రౌండ్ కలర్ కలర్ వచ్చేసి నేను ప్రెజెంట్ మన ఇష్టం ఏదైనా సెట్ చేసుకోవచ్చు. నేను పింక్ సెట్ చేస్తున్నాను. హాట్ పింక్. అండ్ పొజిషన్ అబ్సల్యూట్. ఓకే. అండ్ స్ప్రెడ్ చేయాలి దీన్ని. అంటే టాప్ 0 పిక్సెల్ అండ్ బాటమ్ 0 పిక్సెల్ పెట్టాల్సిన అవసరం లేదు 0కి. యూనిట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. లెఫ్ట్ 0 రైట్ 0 విడ్త్ 100% హైట్ 100%. ఓకే. ఇప్పుడు మనకి ఒక లేయర్ ఫామ్ అయిపోయింది. ఇమేజ్ పైన ఒక లేయర్ ఫామ్ అయిపోయింది. లేయర్ పైన టెక్స్ట్ వచ్చింది మనకి. ఇంకా టెక్స్ట్ సెట్టింగ్స్ ఇవన్నీ సెట్ చేసుకుందాం. మనకు ప్రెజెంట్ అది ఈ బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఈ కలర్ ఏదైతే ఉందో, ఈ ఓవర్‌లే కలర్ ఏదైతే ఉందో ఒక లేయర్ వచ్చింది కదా! ఆ లేయర్ కలర్ మనకి ట్రాన్స్‌పరెంట్ అయిపోవాలి. ట్రాన్స్‌పరెంట్. అందుకని చెప్పేసి ఒపాసిటీ 0 ట్రాన్స్‌పరెంట్ అయిపోయింది. ఓకే. ఎవ్రీథింగ్ మనకి కనబడకుండా పోయింది. ట్రాన్స్‌పరెంట్ అయిపోయింది. లేయర్ ఉంది కానీ మనకు కనబడకుండా పోయింది. ఓకే. నెక్స్ట్ ఈ టెక్స్ట్‌కి సెట్టింగ్స్ దానికంటే కూడా మనం మౌస్ ఓవర్ సెట్టింగ్స్ సెట్ చేసుకుందాం. మౌస్ ఓవర్ అంటే ఓవర్ సెట్టింగ్స్ పెట్టుకుంటే ఒపాసిటీ 100%. 1 అంటే 100%. ఇప్పుడు చూడండి మౌస్ ఓవర్ చేస్తే మళ్ళా మనకి ఆ లేయర్ కనబడుతుంది. మౌస్ తీస్తే లేయర్ పోతుంది. ఇలా. అంటే ఆ వెబ్ డిజైన్‌లో ఆహ్, ఈ ఆ ఇమేజ్‌కి సంబంధించిన టెక్స్ట్ ఏదైనా ప్లే చేయాలి అనుకుంటే డిస్క్రిప్షన్ ఆ ఇమేజ్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఏదైనా మనము ఆహ్, చెప్పాలనుకుంటే దానికోసం సెపరేట్ స్పేస్ కేటాయించాల్సిన అవసరం లేకుండా ఇమేజ్ మీదే ఆ టెక్స్ట్‌ని కూడా ఉంచొచ్చు. ఇదొక టెక్నిక్ అన్నమాట. ఇప్పుడు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఇమేజ్ మీద మౌస్ ఓవర్ చేస్తే టెక్స్ట్ అనేది కనిపిస్తుంది మనకి. ఓకే. దాని గురించి మొత్తం చదువుకోవచ్చు. కానీ ఇక్కడ మనకి చూస్తే బ్లింక్ లాగా ఉంది. మౌస్ ఓవర్ చేయంగాల్నే జస్ట్ డిస్‌ప్లే అవుతుంది, పోతుంది. అది మనకు కొంచెం బాలేదు. దానికి మనం కొంచెం సెట్టింగ్స్ సెట్ చేసామంటే యానిమేషన్ సెట్టింగ్స్ తెలుసు మీకు. ట్రాన్సిషన్, ట్రాన్సిషన్ అని చెప్పేసి మనం సెట్టింగ్స్ సెట్ చేసుకొని టైమ్ 0.5 సెకండ్స్ టైమ్‌లో ఈజ్, ఈజ్ అనేది మనకి ఆహ్, యానిమేషన్ సంబంధించిన టైమ్ సంబంధించింది. అండ్ ఈజ్ అనేది మనకి స్టార్టింగ్ స్లోగా ఉంటది యానిమేషన్. ఎండింగ్ స్లో ఉంటుంది. మధ్యలో స్పీడ్ ఎళ్తుంది. ఇలా. చూడండి. బ్లింక్ లాగా లేదు. స్లోగా ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. ఓకే. ఇలా. ఇది మనం 1 సెకండ్ పెట్టినాం అనుకోండి మనకి క్లియర్‌గా తెలుస్తుంది ఇంకా. బట్ 1 సెకండ్ అంతసేపు వెయిట్ చేయడం బాగుండదు కదా! స్లో ఇంక్రీజ్, స్లో డిక్రీజ్ ఇలా అవుతుంది. మన బ్లింక్‌లా అట్లా లేకుండా. అండ్ ఇప్పుడు టెక్స్ట్‌ని మనము సెట్ చేసుకుందాం. ఆ టెక్స్ట్ అనేది కరెక్ట్‌గా లేదు కదా! పైనేదో కనిపిస్తుంది. ఆ టెక్స్ట్ మనం నీట్‌గా సెట్ చేసుకుందాం. టెక్స్ట్‌ని ఇంకా ఇంకొంచెం టెక్స్ట్ పెంచుకుందాం. డమ్మీ టెక్స్ట్.
ఓకే 2-3 లైన్స్ వచ్చింది. ఇప్పుడు దానికి సంబంధించిన సెట్టింగ్స్ మనం రాసుకుందాం. ఓకే ఈ టెక్స్ట్ మనకి ఇది బాగానే ఉంది కాబట్టి కలర్ బ్యాక్గ్రౌండ్ లైట్ కలరే ఉంది, మరి థిక్ కలర్ లేదు కాబట్టి ఇది పెట్టుకున్నాం. లేదంటే బ్యాక్గ్రౌండ్ థిక్ కలర్ ఉందనుకోండి, ఇప్పుడు దీన్ని లైట్ చేసుకోవాలి, అప్పుడే మనకి కరెక్ట్గా కనిపిస్తుంది, లేదంటే ప్రాబ్లం అవుతుంది. అండ్ మనకి ఇక్కడ OVR_TXT అని క్లాస్ నేమ్ పెట్టున్నాం కదా, ఆ క్లాస్ సంబంధించిన సెట్టింగ్స్లో మనకి ఫాంట్ సైజ్ ఒక 20 పిక్సెల్. ఓకే అండ్ ఇది పొజిషన్ అబ్సల్యూట్. ఓకే అండ్ దీనికి టెక్స్ట్ అలైన్ సెంటర్. టెక్స్ట్ అలైన్ సెంటర్లో వచ్చింది, బట్ వర్టికల్ అలైన్మెంట్ అని రాలేదు. ఎందుకంటే మనం దీనికి టెక్స్ట్ ఎక్కువ ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అలా చేసుకున్నాం. మనకి ఇలా కావాలనుకుంటే ప్యాడింగ్ పెట్టుకోవచ్చు. ప్యాడింగ్ టాప్ వచ్చేసి టాప్ అండ్ బాటంలో పెట్టుకోవచ్చు ఒక 50 పిక్సెల్. లేదు టాప్ అలైన్మెంట్ టాప్ మార్జిన్ ఒకటి పెట్టుకోవచ్చు మనం దానికి, లేదా టాప్ ప్యాడింగ్ ఒకటి పెట్టుకోవచ్చు, ఇలా రకరకాలుగా మన ఇష్టం. ఓకే ఒక 50 పిక్సెల్ టాప్ అండ్ బాటమ్, లెఫ్ట్ అండ్ రైట్ ఒక 10 పిక్సెల్ ఇలా వచ్చింది. మనం మధ్యలోకి కావాలి అంటే మనం సెట్ చేసుకోవచ్చు, మన అదేం పెద్ద ఇది కాదు. అండ్ దీన్ని కొంచెం మనము యానిమేట్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం డిఫరెంట్గా ఓకే ట్రాన్స్లేట్ -50% కమా -50% సెట్ చేసి దానికి కూడా మనము డైరెక్ట్గా ఇలా చేయకుండా ఓకే చూద్దాం ఎలా ఉంటుంది. ఇప్పుడు అలా వెళ్తుంది కదా, మౌస్ ఓవర్ చేసినప్పుడు బయటికి వెళ్ళిపోతుంది అది. మనం ఈ సెట్టింగ్స్ అలా కాకుండా మనం బై డిఫాల్ట్ అలా కాకుండా దానికి మౌస్ ఓవర్ సెట్టింగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది ఓకే ఇప్పుడు మనం దానికి ఏం చేద్దామంటే మనం దీనికి అబ్సల్యూట్ పెట్టాం కదా, టాప్ 50% ఇలా పెట్టుకుని అలా చేద్దాం. లెఫ్ట్ 50%. ఇప్పుడు చూడండి ఓకే ఇలా. అది మనం టైం ఎక్కువ పెట్టాం, తీసేద్దాం, తగ్గిద్దాం దాన్ని, అంత టైం వద్దు మనకి. 0.5 సెకండ్, దట్స్ ఇట్, అదే ఎక్కువ. బాగుంది. ఇలా మనకి ఇలా ప్రతి ఇమేజ్కి అంటే ఇమేజ్ గ్యాలరీల్లో కొన్ని రకాల ఇమేజ్ గ్యాలరీల్లో మనం ఈ విధంగా సెట్ చేసుకోవటం వలన మనకు బాగుంటుంది అనమాట. ఇలా కొన్ని గ్యాలరీస్లో అన్నిటికీ ఇలా టెక్స్ట్ పెట్టడం మనకి బాగుండదు. కొన్ని ఇమేజ్ గురించి అని తెలుసుకోవాలంటే మౌస్ ఓవర్ చేసినప్పుడు ఇలా మనకి వచ్చేటట్టు మనం సెట్ చేసుకోవచ్చు.
బాగుంటుంది. గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకా స్లైడ్ ఇన్ టాప్, స్లైడ్ ఇన్ మనకి ఇలా కొన్ని సెట్టింగ్స్ ఉంటాయి. స్లైడ్ ఇన్, స్లైడ్ సేమ్ ఇంతకుముందు మనం ఎలాగైతే చేసుకున్నామో సేమ్ అలానే ఉంటుంది ఇది కూడా. కాకపోతే మనం దాన్ని ఏ సైడ్ టాప్కి తీసుకెళ్ళాలనుకుంటున్నాం కదా, దానికి సంబంధించిన సెట్టింగ్స్ కొన్ని ఓవర్లే సెట్టింగ్స్ కొన్ని మారుతాయి. ఓవర్లే సెట్టింగ్స్ కొన్ని మారుతాయి అంతే, మిగతాదంతా సేమ్ ఉంటుంది. ఏంటి అనేది చెప్పుకుందాం ఒకసారి మనం. ఇంకొక మనము సేమ్ ఇంకొకటి తీసుకుందాం. ఇది కంటెంట్ 2 అని తీసుకుంటున్నా. ఓవర్లే 2, టెక్స్ట్ 2 అండ్ ఇది కార్డ్ 2 తీసుకుంటున్నా. మనం ఇప్పుడు దీన్ని చూస్తే ఇక్కడ ఇలా వచ్చింది, అంటే ఇమేజ్ ఏం లేదు, కార్డ్ 2 ఇమేజ్ లేనట్టుంది. పిఎన్జి లేదు, జేపీజీ ఉంటుంది. జేపీజీ యా ఇలా వచ్చింది, ఇలా టెక్స్ట్ ఉంది. దీన్ని మనం వేరే సెట్టింగ్స్ ఇప్పుడు ఈజీగా మార్చుకోవచ్చు మనం. ఇప్పుడు యానిమేషన్ సంబంధించింది ఓవర్లే సెట్టింగ్స్ ఉన్నాయి కదా, టెక్స్ట్ ఇవన్నీ రాస్తున్నాం కదా, మీకు ఇది అర్థమైంది అనుకుంటున్నాను నేను. దీన్నే నేను ఇక్కడ ఇంకొక సెట్ తీసుకుంటున్నాను, ఇంకొక సెట్. దీన్ని మనం వాటికి నేమ్స్ మార్చున్నాం కదా, 2 2 2 2 టెక్స్ట్ 2 యా ఇప్పుడు కూడా సేమ్ అవుతుంది, అది కూడా సేమ్ అలానే వస్తుంది. చూస్తే సేమ్ ఇలానే వస్తుంది, దీన్ని ఇలా మోసో చేస్తే ఇలా వస్తుంది. ఈ రెండు సేమ్ ఉన్నాయి, రెండు సేమ్ ఉన్నాయి. ఇప్పుడు మనం దీనికి వేరే సెట్టింగ్స్ సెట్ చేసుకుందాం, వేరే సెట్టింగ్స్ సెట్ చేసుకుందాం. ఏంటంటే టాప్ మూమెంట్, మనం దీన్ని టాప్ మూవ్ అవ్వాలి కాబట్టి టాప్ తీసేస్తున్నాను. బాటమ్ 100%, దీని హైట్ 0, ఇలా ప్రజెంట్ అయితే ఇలా ఉంటుంది. ఏం రావట్లేదు కదా, టెక్స్ట్ వస్తుంది, అది రావట్లేదు కదా. మనం మౌస్ ఓవర్ చేసినప్పుడు అది మూమెంట్ రావాలన్నమాట. ఓకే, మనకి ఓవర్ఫ్లో సెట్టింగ్ సెట్ చేసుకోవాలి దీనికి. ఓవర్ఫ్లో సెట్టింగ్స్, ఎందుకంటే టెక్స్ట్ పైన కనపడుతుంది కదా, టెక్స్ట్ చూడండి పైన కనపడుతుంది. అలా కాకుండా దీన్ని ఏం చేయాలి అంటే ఓవర్ఫ్లో హెడింగ్ సెట్ చేసుకుంటే మనకు అలా కనిపించే అవకాశం లేదు. మనం దీన్ని మౌస్ ఓవర్లో మనం దీన్ని సెట్ చేసుకుంటాం. మౌస్ ఓవర్లో అంటే కంటైనర్ మౌస్ ఓవర్ చేస్తే ఓవర్లే చేంజ్ అయ్యేటట్టు, కంటైనర్ మీద మనము మౌస్ ఓవర్ చేస్తే కంటైనర్ 2 మీద మౌస్ ఓవర్ చేస్తే డాట్ ఓవర్లే 2 ఎఫెక్ట్ అవ్వాలి. అది ఒపాసిటీ ఇష్యూ కాదు అది. ఇక్కడ మనం ఒపాసిటీ అంటే డిమ్ అవటం అలాంటి అసలు ఒపాసిటీ ఇక్కడ అవసరం లేదు అసలుకి. అంటే అవసరం లేదు ఇన్ ద సెన్స్, ఓకే అవసరం లేదు బై డిఫాల్ట్ అవసరం లేదు. చూడండి
మనం ఇవి రావట్లేదు. కారణం ఏంటంటే మన సెట్టింగ్స్ అలా సెట్ చేసాం. ఏం చేసాం? హైట్ 0 చేసాం. విడ్త్ ఉంది కానీ హైట్ 0 చేసాం. ఓకే. పొజిషన్ ఎక్కడికెళ్ళి కూర్చుందది? బాటమ్ 100% వెళ్ళి కూర్చుంది. లెఫ్ట్ అండ్ రైట్ స్ప్రెడ్ అయ్యింది 0, 0 స్ప్రెడ్ అయ్యి ఉంది. బాటమ్ 100% వెళ్ళి కూర్చుంది. 100% బాటంలో ఉంది. ఇప్పుడు నేను మౌస్ ఓవర్లో ఏం చేస్తున్నానంటే దీనికి హైట్ 100% చేస్తున్నాను. ఇక్కడ టాప్ 0. ఇది రివర్స్‌లో వెళ్తుంది మళ్ళా మౌస్ ఓవర్ చేసినప్పుడు. ఎందుకవుతుంది? పైకెళ్ళాలి కదా! ఏదో సెట్టింగ్స్ రాంగ్ ఉంది. చూద్దాం. పొజిషన్ ఈ టెక్స్ట్ అది మౌస్ ఓవర్ చేసినప్పుడు మారుతుంది అది. పైనుంచి వస్తుంది. అంటే టాప్ 0 కాదు, బాటమ్ 0. 100% బాటమ్ ఉంది కదా! దీని ఇక్కడ బాటమ్ 0. ఇప్పుడు చూద్దాం. యెస్. ఇట్లా ఇదొక స్టైల్ అన్నమాట. ఇదొక స్టైల్. ఓకే. ఇంకొకటి చూద్దాం. ఇంకొకటి. నేను దీన్నే మళ్ళా కాపీ చేస్తున్నా. పేస్ట్. ఇక్కడ నేను 2 కాదు. దీన్ని 3 చేస్తున్నా. 3 3 3 టెక్స్ట్ 3. 3కి సంబంధించింది. ఇదేంటంటే సైడ్ అవ్వాలి మనకి. సైడ్. ఓకే. లెఫ్ట్ ఆర్ రైట్ ఏదో సంథింగ్. దీంట్లో బాటమ్ 0, టాప్ 0, ఓకే. లెఫ్ట్ లేదు. రైట్ 100%. రైట్ 100%. అండ్ ఇక్కడ దీని హైట్ 100%. హైట్ 100%. విడ్త్ 0. విడ్త్ 0. ఇప్పుడు నేను ఇక్కడ విడ్త్ 100%. విడ్త్ 100%. టాప్ అది రైట్ 0. ఇప్పుడు చూద్దాం దీని సెట్టింగ్స్. మనం ఇది సెట్ చేసాం కానీ కంటెంట్ ఇవ్వలేదు కదా! కంటెంట్ ఇద్దాం. ఇక్కడ ఇంకో కంటెంట్ ఇంకొక బాక్స్ కాపీ చేసుకుందాం. ఇంకొక బాక్స్‌కి అవసరమైన కంటెంట్. దీన్ని 3గా మారుద్దాం. 3. ఇది కూడా 3 అని పెడదాం. 3 టెక్స్ట్ 3. సెట్టింగ్స్ ముందే సెట్ చేశా. లేదు. ఓకే. సంథింగ్ రాంగ్. చూద్దాం. 3కి సంబంధించింది. పొజిషన్ రిలేటివ్, విడ్త్ ఓకే. కంటెంట్ 3 ఇమేజ్, విడ్త్ 100% ఓకే. ఓవర్లేలో బాటమ్ 0,
టాప్ 0, రైట్ 100%, విడ్త్ 0, హైట్ 100%. ఓకే. రైట్ 0, విడ్త్ 100%. Why it is not coming? Over 3 miss. Yes. Super Kanna. Over 3 missing. Okay. Super. ఇలా అంటే ఇమేజ్ నీకు అలా ఉంది. దీనికి డిఫరెన్స్ ఇమేజ్‌లో తేడా ఉంది. అందుకే నీకు అలా కనపడుతుంది. ఓకే. డోర్‌లు ఓపెన్ అవ్వాలి అంటే, అది ఇంకొకటి తీసుకుందాం. డోర్స్ ఓపెన్ అయినట్టు ఓపెన్ అవ్వాలి. ట్రై చేద్దాం. ట్రయింగ్. ఓకే. మళ్ళీ చూడండి ఎక్కడ మిస్ చేస్తారేమో మళ్ళా. 4 ఇందాక ఇక్కడే కదా దెబ్బేసింది. 4 ఇది. అంటే దీని స్పెషాలిటీ ఏంటో తెలుసా మనకి? దీని మీద మౌస్ ఓవర్ చేస్తే ఇది ఎఫెక్ట్ అవుతదనమాట. అది. అంటే కంటిన్యూ మీద మౌస్ ఓవర్ చేస్తే ఇది ఎఫెక్ట్ అవుతదనమాట. సెలెక్టర్ ఇదనమాట. ఓకే. కంటెంట్ తీసుకుందాం. దీన్ని కాపీ చేయలేదు. ఈ కార్డు కూడా 4 ఇమేజ్ ఉందిలేండి. 4 అవుట్పుట్. చెక్ అవుట్పుట్. సూపర్. సేమ్ సెట్టింగ్స్. దాన్ని మనం డోర్ ఓపెన్ చేసినట్టు చేయాలి. డోర్ ఓపెన్ అంటే డోర్ క్లోజ్ అయినట్టు అనమాట. ఇది ఒకటి వచ్చింది కదా, ఇటు నుంచి కూడా ఇటు రావాలి. ఇటు నుంచి ఒకటి రావాలి. అంటే నేను దీనికి ముందు ఏం చేస్తాను తెలుసా? ముందు దీన్ని 50% దీన్ని సెట్ చేస్తున్నాం. 50%. ఇప్పుడు చూడండి మీకు అర్థమవుతుంది మ్యాటర్ ఏంటో. ఇప్పుడు ఇట్లా వెళ్తుంది మనకి, ఆ పక్కకి వెళ్తుంది, ఆ సైడ్కి వెళ్తుంది. 50% ఆ సైడ్కి వెళ్తుంది. ఓకే. అట్లా కాదు, డోర్ అనేది ఇది అవ్వాలి. రైట్ 0కి వెళ్తుంది. 0కి వెళ్ళి 50% వస్తుంది. రైట్ 50% అంటే రైట్ 50%, విడ్త్ 50%. ఇప్పుడు వెరీ నైస్ నా, వెరీ నైస్. ఇలా ఈ పక్క నుంచి ఇంకోటి రావాలన్నమాట. ఓకే. ఎలా చేద్దాం? సజెషన్ ఇవ్వండి. ఇంకొక ఓవర్లే తీసుకోవాలి. కార్నర్ అంటే కార్నర్ ఓపెన్ టు క్లోజా? అంటే నాకు అర్థం కాలేదు. కార్నర్ ఓపెన్ టు క్లోజ్ ఆ తర్వాత చూద్దాం. ముందు డోర్ ఓపెన్ అవ్వని, డోర్ క్లోజ్ అవని. ఇప్పుడు నేను దీన్ని ఒక పార్ట్ ఇలా వచ్చింది కదా, ఇంకొక పార్ట్ కోసం ఇంకొక లేయర్ తీసుకుంటున్నాను నేను. రెండు డోర్లు పెట్టాలి కదా.
సింగిల్ డోర్ కాదు, 2 డోర్స్. అందుకని ఇప్పుడు నేను ఇంకొక డోర్ తీసుకుంటున్నాను. దీనికి నేమ్ ఏం చేస్తున్నానంటే ఓవర్ _2 అని పెడుతున్నాను. _2 అని పెడుతున్నాను. _2. ఇక్కడ ఇలా సెట్ చేస్తే బాగానే ఉంది మనకి. కానీ వాట్ అబౌట్ కంటెంట్? కంటెంట్‌లో రావాలి కదా అది. అందుకని నేను దీన్ని ఇప్పుడు ఎలా చేయాలి? ఎలా చేయాలి అంటే దీన్ని ఇలానే ఉంచేసి ట్రాన్స్పరెంట్‌లో మెయింటైన్ చేస్తే ఎలా ఉంటది? చూద్దాం. నా కాడకైతే ఒక ఐడియా ఉంది. నేను అసలు దాన్ని బయట పెట్టేస్తున్నాను దాన్ని. టెక్స్ట్‌ని బయటికి తీసుకెళ్తున్నా. ఇదొక డోరు. ఇదొక ఓవర్‌లే. అంటే దానికి _2 పెట్టానా? 1 పెట్టానా? 2. ఇలా చేద్దామని నా ఉద్దేశం. టెక్స్ట్‌ని బయట పెట్టా. ఇప్పుడు టెక్స్ట్ డిస్‌ప్లే అవుతది మనకి. డైరెక్ట్‌గా డిస్‌ప్లే అవి అయ్యే అవకాశం ఉంది. ఒకసారి చూద్దాం ఇప్పుడు. ఇది చూడండి, టెక్స్ట్ కనపడుతుంది కదా! టెక్స్ట్ కనపడుతుంది చూడండి. ఎందుకంటే దాంట్లో బయటకు వచ్చింది కదా! టెక్స్ట్ కనపడతానే ఉంటది కంటిన్యూగా. బట్ ఇక్కడ దాకా వచ్చింది. టెక్స్ట్ కనపడకపోతే మనకు ప్రాబ్లమ్ అవుతదనమాట. దాని సంగతి తర్వాత చూద్దాంలే. ఇప్పుడేం కాదు. ఓకే. బట్ ఈ పక్క నుంచి ఒకటి రావాలి కదా! అందుకని ఈ మౌస్ ఓవర్‌లోనే ఏం చేస్తున్నానంటే ఈ 2కి ఏం చేస్తున్నానంటే 2 సెట్టింగ్స్ ఏం చేస్తున్నానంటే రైట్ కాకుండా ఇది లెఫ్ట్ తీసుకుంటున్నాను. లెఫ్ట్ 100%. ఇటు నుంచి ఎటు రావాలి కదా! అందుకని ఇది 2 ఏది 2? 2 ఏదైనా మనం పెట్టలేదు అసలు ఇంతవరకు 2 అని. దిస్ ఈస్ 2. దిస్ ఈస్ 2. ఓకే. ఇప్పుడు ఇది రైట్ కాకుండా లెఫ్ట్. ఓకే. ఇప్పుడు చూద్దాం. వెరీ నైస్. బట్ టెక్స్ట్ పరిస్థితి ఏంటి? టెక్స్ట్ డిస్‌ప్లే అవుతానే ఉంది కదా! టెక్స్ట్ డిస్‌ప్లే అవుతానే కదా! టెక్స్ట్ డిస్‌ప్లే అవ్వకూడదనమాట. టెక్స్ట్ డిస్‌ప్లే అవ్వకూడదు. అందుకని ఏం చేస్తున్నానంటే ఓకే. థాంక్ యూ. ఓకే. ఏం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు? యెస్. టెక్స్ట్ 4ని ఆహ్, ఏం చేద్దాం దీన్ని? అంటే డాట్ కంటెంట్ CONT 4 మౌస్ ఓవర్ అయినప్పుడు డాట్ OVER టెక్స్ట్ 4 డిస్‌ప్లే అవ్వాలి. అంటే దీనికి ఏం చేస్తానంటే ఒపాసిటీ 0 పెడుతున్నా. ఇప్పుడేమైంది చూద్దాం. కనపడకుండా పోయింది కదా! కనపడకుండా పోయింది. ఒపాసిటీ పెట్టేసరికి.
ఇప్పుడు మౌస్ ఓవర్ చేసినప్పుడు ఒపాసిటీ 1 పెడుతున్నాను మౌస్ ఓవర్ చేసినప్పుడు. ఇప్పుడు డిస్‌ప్లే అవుతుంది. కానీ అది కూడా టైం తీసుకొని ఓపెన్ అవ్వాలి కదా! టైం తీసుకొని ఇది అవ్వాలి కదా! అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే హ్మ్. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ట్రాన్సిషన్ ఒపాసిటీ వచ్చేసి 0.5 సెకండ్. వెరీ నైస్. బట్ ఈ టెక్స్ట్ ఏదో కొంచెం మనకి ఇంతకుముందు ఎఫెక్ట్ ఉండేది కదా! ఈ ట్రాన్స్లేట్ అనేది ఉంది కదా! ఈ ట్రాన్స్లేట్ అనేది ఉంది కదా! నేను దీన్ని మౌస్ ఓవర్‌లో పెడుతున్నాను. మౌస్ ఓవర్‌లో. ఇప్పుడేమో చూడండి. స్లోగా రావాలి కదా! స్లోగా రావాలి. అందుకని ఏస్తున్నానంటే దానికి కూడా ఇక్కడ కామా ట్రాన్స్‌ఫార్మ్. ట్రాన్స్‌ఫార్మ్ కూడా. ఒపాసిటీ అండ్ ట్రాన్స్‌ఫార్మ్ 2 ట్రాన్సిషన్. ఓకే. పర్వాలేదులే. ఇలా. ఓకే. థాంక్ యూ. ఈరోజు కొన్ని మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇవన్నీ ఇలాంటివి చేయడం కూడా మనకి తెలియాలి. ప్రాక్టీస్ చేయండి ఇలాంటివన్నీ. కార్నర్‌కి వచ్చేటట్టు ఇవన్నీ కూడా మీరు చేయండి. వస్తది. ప్రాబ్లమ్ లేదు. ప్రాక్టీస్ కావాలి. ఓకే.